హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మెగా డిఎస్సికి సంబంధించి రేపు జూన్ 6 నుంచి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే రిజల్ట్ మాత్రం ఆగస్టు నెలలో ఇవ్వడానికి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. ఆగస్టు 2వ వారంలోనే ఫలితాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఇచ్చింది ఆల్రెడీ షెడ్యూలు. మొదట జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చిన అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున దీన్ని జూన్ 30కి కుదించడం జరిగింది. మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రారంభమవుతాయి. అంటే టీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో మార్పులు కూడా చేయడం జరిగింది. ఇక కొన్ని పరీక్షలు మధ్యలో చివరిలో వచ్చేలా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 8న ప్రారంభమై మరి 10 వరకు కొనసాగుతాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ కూడా జూన్ 8న మొదలయ్యి 10వ తారీఖు వరకు జరుగుతాయి. మళ్ళీ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో మరి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఉంటాయి. రైట్, 8 నుంచి 10 వరకు జరిగి కంటిన్యూగా ఆ తర్వాత 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఉంటాయి. ఇక ఎస్జిటీలకు చూడండి, ఇక ఎస్జిటీలకి మరి జూన్ 13 మధ్యాహ్నం, అలాగే జూన్ 17 ఉదయం, 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఎస్జిటి వాళ్ళ పరీక్ష డేట్లు. ఇక పీజీటీలకు జూన్ 8న, అలాగే 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో పీజీటీలకు వచ్చేసి ఇవన్నీ పీజీటీ వాళ్ళు. పీజీటీలకు వచ్చేసి జూన్ 8 నుంచి 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో పీజీటీ వాళ్ళకి. ఇక టీజీటీ వాళ్ళకి జూన్ 6, 11, 22, 25, 26, 27 ఈ తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇక ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. అంటే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టు 23, 24 తేదీలు నిర్వహిస్తారు. ఇక ప్రతిరోజు 2 విడతల్లో కలిపి సుమారు 40,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రోజుకంట. నెక్స్ట్, మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. ఇక్కడ చూడండి, మొదటి భాష ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మొదటి భాష ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం ఇవ్వలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులకు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఇలాంటి వారికి ఎస్ఏ హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఇక్కడ గమనించారా, కొంతమంది టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏఎస్ పోస్టులకు దరఖాస్తు చేయడం జరిగింది. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్తో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా దరఖాస్తు చేశారు. వారికి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ హాల్ టికెట్లు జారీ చేయలేదంట. నెక్స్ట్, కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి అది పూర్తి కాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం హాల్ టికెట్లు జారీ చేశారు. అంటే ఇక్కడ విషయం క్లారిటీగానే ఉంది. ఎడిట్ చేసినప్పుడు అది పూర్తి కాకుండా వదిలేయటంతో మొదటి దరఖాస్తునే పరిగణలోకి తీసుకున్నారంట. ఇకపోతే ఇక్కడ చూడండి, పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు 2వ వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆగస్టు 2వ వారంలో అంటే జూన్లో ఎండింగ్ అవుతుంది, జూలైలో మీకు కీలు ఇస్తారు, ఆగస్టు 2వ వీక్లో రిజల్ట్ ఇస్తారంట. మొత్తం 6 రకాల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా 2,10,000 మంది దరఖాస్తులు 2,10,000 దరఖాస్తులు వచ్చాయి స్కూల్ అసిస్టెంట్లకు. ఆ తర్వాత ఎస్జిటి పోస్టులకు 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 16,347 పోస్టుల్లో క్రీడా కోట కింద 421 పోస్టులు భర్తీ చేస్తారు. ఇక వీరికి పోటీ పరీక్ష ఉండదు. అంటే క్రీడా కోటాలో ఉన్న 421 పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. వారు సాధించిన పథకాలే ప్రామాణికంగా శాప్ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ గమనించండి ఒక్కసారి, మెగా డిఎస్సి హాల్ టికెట్లు వెబ్సైట్లో మాత్రమే కాకుండా వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ నెంబరు 9955230009 ఈ నెంబర్కి మీరు హాయ్ అని వాట్సాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక లిస్ట్ వస్తుంది. అందులో విద్యాశాఖ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో హాల్ టికెట్లు కనిపిస్తాయి. డిఎస్సి హాల్ టికెట్ మీద ట్యాప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబరు అవన్నీ ఇస్తే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది. రైట్, ఇక్కడ చూడండి, పోస్టుల వారీగా దరఖాస్తులు ఇక్కడ ఇచ్చేశారు. మళ్ళీ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ పోస్టుల వారీగా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి అని. రైట్,
పోస్టుల వారీగా దరఖాస్తులు చూస్తే ఎస్జిటి పోస్టులకు 1,65,187 దరఖాస్తులు వచ్చాయి. పీఈటీ పోస్టులకు 26,335 దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 2,10,10 దరఖాస్తులు రావడం జరిగిందనమాట స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు. ఇకపోతే ఇక్కడ గమనించండి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 2,10,10 దరఖాస్తులు. ఇక టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,27,915 దరఖాస్తులు. పీజీటీలకు 43,483 దరఖాస్తులు. ప్రిన్సిపల్ పోస్టులకి 4,745 దరఖాస్తులు. మొత్తం 5,77,675 దరఖాస్తులు ఈ విధంగా రావడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఇది మొత్తం మీద మనకున్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.